విచిత్రంగా అనిపిస్తుంది. మామూలుగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రైతుల విషయంలో మాత్రం ఎటువంటి అన్యాయం చేయకూడదు అని చెప్పి ప్రభుత్వాలు ముందుకొచ్చి మేము ఈ పంట నష్టం ఇంత జరిగింది, ఇంత మేము ఇస్తామని చెప్పి ముందే వాళ్ళే ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఈరోజు 3 సార్లు పంట నష్టం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ప్రాంతంకి వచ్చి అనౌన్స్ చేసిన నష్టపరిహారం ఇంతవరకు రూపాయి రాలేదు. మళ్ళీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో నష్టపరిహారం డిసెంబర్ ఎండింగ్కి ఇస్తామని చెప్పి మాట్లాడారంట. డిస్కషన్ జరిగిందంట. కాకపోతే ఎంత పంట నష్టం జరిగింది, ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఏ పంటకి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనే మాట మాత్రం ఇంతవరకు డిస్కషన్లోకి రాలేదు. అంటే ఊరికే గాలి మాటలు చెప్తున్నారే కానీ ఈరోజు రైతులకి న్యాయం చేయాలనే ఒక ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఈరోజు టోటల్ వరి, జొన్న, మొక్కజొన్న అన్నీ ప్రతి ఒక్క ఉల్లి, అరటి అన్నీ కూడా ఈ నష్టపరిహారం జరిగింది. గతంలో ఈ విధంగానే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుకున్నప్పుడు పక్క జిల్లాలో ఉన్న కడప జిల్లా ప్రాంతంకి అరటి నష్టము ఇచ్చినారు. కర్నూలు జిల్లా వాళ్ళని గాలికెత్తేసినారు, అనంతపురం వాళ్ళు గాలికెత్తేసినారు. ఈరోజు ఎంత అధ్వానంగా వీళ్ళు తయారైనారంటే ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారో నిజంగా అంటే వాళ్ళకి సిగ్గు లేదు. రైతులకు అన్యాయం చేస్తున్న ఒక ఆలోచన కూడా లేకుండా చాలా ధైర్యంగా తిరుగుతున్నారు. రేపో మాపో రైతులు ప్రశ్నించే రోజు కూడా వస్తుంది. ఈరోజు తప్పకుండా వ్యతిరేకత ఆల్రెడీ ఉంది. కాకపోతే ఇంకా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. రైతులు పొలాలని పక్కన పడేసి ఇంకా రైతులు కలెక్టర్ దగ్గర ధర్నాలు చేస్తే కానీ ప్రభుత్వంకి బుద్ధి వచ్చేటట్టు లేదు. ఈరోజు మాతో పాటు ఈరోజు ఎమ్మెల్యే కూడా తిరుగుతున్నాడు. ఏమైనా చేయగలుగుతున్నాడా? మాతో పాటు గతంలో కూడా ఎమ్మెల్యే నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి తిరిగినాడు. ఏమి ఇప్పించినాడు? ఒక్క పైసా కూడా ఇప్పిలేకపోయినాడు. రైతుల్ని ఈరోజు నాశనం చేస్తున్నారు. రైతులు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. ఈరోజు మన జిల్లాలో దాదాపు 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు ఒక్క రైతుకు కూడా, కుటుంబానికి కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. మరి ఏ విధంగా రైతు రాజు అవుతాడో వీళ్ళ ప్రభుత్వంలో మాకు అర్థం కావట్లేదు. మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం, వెంటనే మీరు స్పందించి ఈ రైతులను ఆదుకోకపోతే మాత్రం రైతులు తిరగబడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.